హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవేళ నేను చేయబోయే రెసిపీ టమాటో రైస్. 3 టమాటాలు తీసుకున్నాను, చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, యాలక్కాయలు, ఆయిల్, లవంగాలు, ఉప్పు, కారం, కొత్తిమీర, జీలకర్ర పొడి, గరం మసాలా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. కళాయి పెట్టుకుందాం. కళాయి హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోని గరం మసాలా దినుసులు వేసుకుందాం ఒక్కొక్కటిగా. స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. ఇవి వేగే ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాయి, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినట్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం. బాగా కలుపుకొని కాస్త మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటాలు వేగేమో చూసుకుందాం. ఇదిగోండి, బాగా వేగిపోయేవి స్మాష్ చేసుకుందాం. ఇదిగోండి, బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, వీటన్నిటిని బాగా వేసి కలుపుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇదిగోండి, వేగిపోయింది బాగా. ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా వేగిపోయాయి. ఇందులో రైస్ వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇదిగోండి, బాగా కలిపేసుకున్నాను. దీని మీద కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, టమాటా రైస్ అయిపోయింది.